రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పక్కా గృహాలకు సంబంధించి పాత ఇళ్ళకి సంబంధించి బిల్లులన్నీ కూడా వెంటనే చెల్లించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే కొత్త గృహాలకు సంబంధించి కూడా ఈ యొక్క అనుమతులు మంజూరు చేసి వాళ్ళు కూడా బిల్లులు మంజూరు చేయాలని కోరుకుంటున్నాను. ఈ గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పుడు 2014 నుంచి 16 వరకు కూడా కొంతమంది లబ్ధిదారులు మంజూరు కాకపోయినప్పటికీ కట్టడం జరిగింది. వారి యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి వాళ్ళందరికీ కూడా సర్వే చేసి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మంజూరు కాకపోయినా బిల్లు ఇవ్వాలని చెప్పి సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అది ఒక సర్వే ప్రభుత్వ అధికారులు సర్వే చేసి నిజంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఒక బిల్లు మొత్తం తయారు చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. అది కూడా 2016 నుంచి కూడా ఈరోజు కూడా బిల్లులు చెల్లించలేదు. అలాగే 2017 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు యొక్క నిర్మించిన పక్కా గృహాలకు సంబంధించి మంజూరు చేసిన వారి అన్నిటికీ కూడా బిల్లులు అవి వెంటనే చెల్లించడం జరిగింది. ఈ 2019 సంవత్సరం వచ్చేటప్పటికి కొంచెం పెండింగ్ బిల్లు ఉండడంతో అవన్నీ కూడా ఆగిపోయి రాష్ట్ర 2019లో ఇక జగన్ వచ్చి నిరంకుశంతో మొండి వైఖరితో తెలుగుదేశం ప్రభుత్వం ఇలా మంజూరు చేసిన వాటికి నేను బిల్లులు ఇవ్వనని చెప్పి మొత్తం అంతా కూడా ఆపేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా అతను మనసుకు అరగలేదు. కరువు తీవ్రవాదిలాగా ప్రవర్తించి ఈ పేద ప్రజలందరికీ కూడా తీవ్ర ద్రోహం చేశాడు. ఆ రోజు నుంచి కూడా అది ఆ సమస్య కూడా 2019 నుంచి కూడా ఈవేళకి కూడా సుమారు 7-8 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి కూడా పాత బిల్లు కొన్ని బకాయిలు ఉండటంతో ఈ పేద ప్రజలందరూ కూడా చాలా ఆర్థిక సంక్షోభంతో కళ్ళెడుతున్నారు. వారికి సంబంధించి కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏంటి కూటమి ప్రభుత్వం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించి పాత అర్హులే అందరికీ కూడా 2017, 18, 19 సంబంధించి ప్రతి ఊళ్ళో ప్రతి చోట కూడా సర్వే నిర్వహించి సంబంధించిన కాగితాలు తీసుకుని వాళ్ళకి ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లు అన్నీ కూడా మంజూరు చేస్తానని చెప్పి చాలా కాలం అయిపోయింది. 1 సంవత్సరం దాటిపోయింది. ఈ రోజు కూడా వాళ్ళకి బిల్లులు మంజూరు కాలేదని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కొత్త గృహాలకు సంబంధించి అంతా కూడా సుమారుకి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర నుంచి కూడా అనేక చోట్ల కొంతమంది గృహాలు నిర్మించుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా దీనికి సంబంధించి ఈ గృహం మంజూరు కాక ప్రజలంతా కూడా చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి చోట కూడా సర్వే చేసి అధికారులు ప్రతి అర్హులందరికీ ఒక జాబితాను తయారు చేయడం జరిగింది. ఈ జాబితా కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఇది చాలా కాలం ఇప్పుడు కూడా నేటికి కూడా అది అధికారుల యొక్క ఆలస్యత్వం వల్ల కానీ ఒక సంబంధించిన శాఖ అధికారులు కానీ దీని యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజుకి కూడా పేద ప్రజలకి కొత్త ఇళ్ళకి మంజూరుకు సంబంధించి అనుమతులు మంజూరు కాలేదని తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరాల నుంచి కూడా అనేక చోట్ల ఈ ఇల్లు కూడా బేస్మెంట్ వేయడం కొంతమంది ఆగిపోవడం, స్లాబ్తో ఆగిపోయినాయి. చాలా గృహాలు ఇలాగ ఆగిపోయినాయి. మంజూరు కాకపోతే ప్రభుత్వం స్లాబ్ వేస్తే కుదరదని అనడంతో అధికారులు చెప్పడంతో వాళ్ళంతా కూడా చాలా గృహాలు వేలాది గృహాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా నిలిచిపోయి ఏం చేయాలో అయోమయంలో ప్రజలు ఉన్నారు. ఈ యొక్క రాను ఈ యొక్క ఆర్థికంగా ఇల్లు కట్టాలంటే చాలా భారంగా తయారై పేద ప్రజలకి చాలా ఇబ్బందిగా తయారవుతుంది. ఈ సమస్యని పరిష్కరించి వెంటనే ప్రభుత్వం రాష్ట్ర సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే యుద్ధోపాధ్యాయ చర్య తీసుకుని పాత తెలుగుదేశం 2014, 2019 నుంచి రావాల్సిన బిల్లులు అన్నీ కూడా వాళ్ళందరికీ లబ్ధిదారులకు చెల్లించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కొత్త ఇళ్ళకి సంబంధించి అంతా కూడా 2020 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కట్టిన ఇళ్ళకి అన్నీ కూడా వెంటనే అర్హులైతే జాబితాని తయారు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వెంటనే ఇల్లు మంజూరు చేసి సంబంధించి బిల్లు వెంటనే చెల్లించాలని తొందరగా ఈ యొక్క గృహాల యొక్క గృహప్రవేశాలు జరగాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రధాన సమస్య ఎలా ఉన్నప్పటికీ ఇది కూడా లక్షలాది మందికి సంబంధించి చాలా ప్రధానమైన సమస్య. ఈ సమస్య మీద దృష్టి కొంతమంది కేంద్రీకరించట్లేదు. ఈ దృష్టి మీద కేంద్రీకరించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే పరిష్కరించి వీళ్ళందరికీ కూడా పాత బిల్లు చేయించి కొత్త గృహాలకు సంబంధించి కొత్తగా అనుమతి మంజూరు చేసి అందరికీ బిల్లు చెల్లించాలని కోరుకుంటున్నాను.